హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. మా ప్లాటో యాజమాన్యం తరపున డిసెంబర్ రేపు జనవరిలో రాబోతున్న రెండు రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ దృష్ట్యా ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఏ పేపర్ కూడా ఉండదు సార్. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి గత కొన్ని నెలల నుండి ఉచితంగా మీ అందరికీ కూడా ప్లాటో యాజమాన్యం ఉచిత కరెంట్ అఫైర్స్ అందిస్తుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఆ ప్లాటో ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి, అందులో ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఈ అవకాశం కొన్ని రోజుల వరకే దీన్ని వినియోగించుకోండి. బయట ఉచిత క్లాసులు అంటే ఏదో ఒక 2 క్లాసులు పెడతారు, కానీ అలా కాకుండా మన విద్యార్థులకి పోటీ పరీక్షల్లో అత్యధిక స్కోర్ సంపాదించే సిలబస్ ఇదే కాబట్టి ఇక్కడ నుంచి అందించాలి. విద్యార్థులకు ఎప్పటి కూడా మనం అందుబాటులో ఉండాలి. ఈరోజు కరెంట్ అఫైర్స్ రేపు పేపర్కి వస్తుంది కాబట్టి పేపర్ రాకముందుకే మన విద్యార్థులకి అందుబాటులో ఉండాలి అనే లక్ష్యంతో ఈ ప్లాటో యాజమాన్యం మీకు అందిస్తుంది సార్. నిన్న ఒకరు చెప్పారు సార్, ఆంటోనీ బ్లింకెన్. ఈ ఆంటోనీ బ్లింకెన్ అక్కడ స్టేట్ ఆఫ్ సెక్రటరీ డిఫెన్స్ మినిస్టర్ సార్. మన దగ్గర మన విదేశాంగ మంత్రి అంటుంటాం, రక్షణ శాఖ మంత్రి అంటుంటాం. వాళ్ళు స్టేట్ ఆఫ్ సెక్రటరీ ఫారిన్ మినిస్టర్ కానీ స్టేట్ ఆఫ్ సెక్రటరీ డిఫెన్స్ మినిస్టర్ కానీ చెప్పి అలా పిలుస్తుంటారు సార్. సార్ అందులో మీరు ఆంటోనీ బ్లింకెన్ స్టేట్ ఆఫ్ సెక్రటరీ ఉంది సార్, మీరేమో మంత్రిగా అని చెప్పారంటే, ఉదాహరణకి జర్మనీ అంటే ఛాన్సలర్ మనం ప్రధాని పిలుస్తున్నాం, వాళ్ళు ఛాన్సలర్ అని పిలుస్తారు. అక్కడ అమెరికా అధ్యక్ష పదవిలో మంత్రుల పదవులు ఇంగ్లీష్లో అక్కడక్కడ స్టేట్ ఆఫ్ సెక్రటరీ డిఫెన్స్, స్టేట్ ఆఫ్ సెక్రటరీ ఫారిన్ మినిస్టర్, ఫారిన్ ఇలా ఈ టైపులో ఉంటాయి సార్. వచ్చేసి కొంచెం అర్థం చేసుకోవాలి సార్. ఇంకోటి 2020లో ప్రతి షాంఘై సమావేశం మొత్తం కూడా రష్యాలో రష్యాలో మాస్కోలో నిర్వహించారు. రేపు 2021లో ఆతిథ్యం ఇవ్వబోతుంది. భారతదేశంలో తొలిసారిగా షాంఘై కోఆపరేషన్ సహకార సంస్థ యొక్క సమావేశాలు నెక్స్ట్ ఇయర్ మన దగ్గర జరుగుతాయి. కొంచెం చూడండి సార్. ఏం కాదు సార్, దాంట్లో తప్పులు ఏదో అయిపోయినట్టు కాదు సార్. ప్రతి ఒక్కటి మీకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఏదో తప్పు చెప్పి ఏదో కాకుండా మీరు మంచిగా లైఫ్లో సెటిల్ కావాలి, మీరందరూ మంచి ఆఫీసర్లు ఉండాలనే మా లక్ష్యం సార్. అక్కడ కానీ వినండి, ఫస్ట్ వినండి, అక్కడ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే సార్. ఒక 2020 సంవత్సరం నవంబర్ 25 సార్, 25న ఈరోజు ముఖ్య ఉద్దేశం సార్, మహిళల పై హింస వ్యతిరేకమైన రోజు. ఈ రోజును 1999లో యుఎన్ఓ గుర్తించింది సార్. 1999 నుండి ఈరోజు థీమ్ ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ థీమ్ స్పందించండి, సేకరించండి, నిరోధించండి. స్పందించండి, సేకరించండి, నిరోధించండి. ఈరోజు థీమ్ సార్ వచ్చేసి అనుక్షణం సార్. ఇప్పుడు మహిళల పైన లైంగిక వేధింపులు, హింస, అత్యాచారాలు ఇండియాలో 2005 అక్టోబర్, ఇండియాలో 2005లో మహిళల
గృహ హింస చట్టం అమల్లోకి వచ్చింది సార్. ఇక్కడ మహిళా గృహ హింస చట్టం సార్ ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా సార్ మహిళలపై నిత్యం కూడా నిమిషానికి అనేకమైన దాడులు, హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి సార్. ఈ భారతదేశంలో అత్యధికంగా మహిళలు లైంగిక వేధింపులపై గురవుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది సార్. ఈ మధ్య చూసాను సార్ 2020లో సెప్టెంబర్లో ఉత్తరప్రదేశ్లో అత్రాస్ సంఘటన కేసు సార్. ఆ అమ్మ యువతి అక్కడ ఒక దళిత యువతి కూలీ పనికి అంటే తమ యొక్క భూమి పనికి వెళ్ళి ఇంటికి అంటే భూమి పనికి వెళ్ళిన మూమెంట్లో ఆమెపై దాడి చేసి చంపేశారు. గతంలో 2012లో నిర్భయ ఇష్యూ సార్. ఈ మధ్య 5 రంగారెడ్డిలో లాస్ట్ ఇయర్ సార్ ప్రియాంక రెడ్డి ఇష్యూ. అనేక సందర్భంలో అనేక ఇష్యూలు జరుగుతున్నాయి సార్. నిమిషానికి భారతదేశంలో వేలాది మంది కూడా లైంగిక వేధింపులకు గురవుతున్న పరిస్థితి సార్. అందుకే మహిళలపై జరుగుతున్న హింసను ఆపండి, స్పందించండి, నిరోధించండి. ఇలాంటి హింసలు జరగకుండా చర్యలు తీసుకోండి. అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య ఆపరేషన్ స్త్రీ శక్తి అనే పేరుతో, ఆపరేషన్ దురాచారి అనే పేరుతో ప్రత్యేక ఆపరేషన్ కూడా ప్రారంభించేశారు. ఆపరేషన్ దురాచారి ద్వారా మహిళలను లైంగిక వేధింపుల నుండి విముక్తి చేయడం, ఆపరేషన్ స్త్రీ శక్తి ద్వారా ఇది కూడా మహిళల లైంగిక వేధింపుల నుండి విముక్తి చేయడం. ఈ మధ్యనే ఏపీ ప్రభుత్వం సార్ అభయం అనే యొక్క యాప్ను కూడా ప్రారంభించింది. ఈ అభయం అనే యొక్క యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యాప్ వచ్చేసి ఇక్కడ సార్ అభయం అంటే చిన్నారులకు, స్త్రీలను వాళ్ళ సంరక్షణ కోసం వాళ్ళు వచ్చేసి అక్కడ ఆటోలలో వెళ్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాప్ను కూడా ప్రారంభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ఓకే. మరి ఈరోజు సార్ అక్కడ నవంబర్ 25 వచ్చేసి అంతర్జాతీయ మహిళల యొక్క అహింసకు వ్యతిరేకమైన యొక్క రోజు సార్ టుడే వచ్చేసి మనకడితే స్టాక్ జీకే పరంగా నవంబర్ 25 ఇంపార్టెంట్ ఏంది. అదేవిధంగా ఏ ఇయర్ నుండి నవంబర్ 25ను మహిళలపై హింసకు వ్యతిరేకమైన రోజు గుర్తించారు. లేదా కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే 2020 నవంబర్ 25 యొక్క అంతర్జాతీయ మహిళల హింస వ్యతిరేక రోజు యొక్క థీమ్ ఏంటి, ఇలా రేపు పోటీ పరీక్షలు మనకి అడగబోయే అవకాశం ఉంటుంది సార్. 2005లో ఈ దేశంలో ఇదే ఇయర్లో మహిళల గృహహింస చట్టం అమల్లోకి వచ్చింది. ఇదే ఇయర్లో వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఒక మనకు వ్యాట్ అమల్లోకి వచ్చింది కూడా 2005 సార్. ఇదే ఇయర్లో ప్రధానంగా సార్ వచ్చేసి మనకి ఇది ఒక మరి ముఖ్యంగా సార్ ఒక సమాచార చట్టం అమల్లోకి వచ్చింది కూడా ఇదే ఇయర్ సార్ 2005లో. అదేవిధంగా సార్ ఈరోజు ఒక 2020 సంవత్సరము నవంబర్ 25 నాడు అమెరికా దేశంలో నలభై 48వ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ డ్రామా సిరీస్ ఢిల్లీ క్రైమ్ సార్. ఢిల్లీ క్రైమ్ ఉత్తమ టీవీ విభాగంలో టెలివిజన్ విభాగంలో అవార్డు, మినీ సిరీస్ సార్. ఉత్తమ హీరోయిన్ సార్ అక్కడ
గేన్లా జాక్సన్. ఈ గేన్లా అంటే వచ్చేసి ఇక్కడ సార్, ఈ గేన్లా యొక్క జాక్సన్ ఈమె మూవీ సార్, ది ఎలిజబెత్ ఈజ్ మిస్సింగ్. ది ఎలిజబెత్ ఈజ్ మిస్సింగ్ సార్. ది ఎలిజబెత్ ఈజ్ మిస్సింగ్ అనే చిత్రం సార్ ఇది. అదేవిధంగా ఉత్తమ హీరో సార్ ఇక్కడ బెల్లీ బారెట్. కొన్ని పేపర్లో చిల్లీ బారెట్ ఉంటుంది సార్, బెల్లీ బారెట్ సార్ ఇక్కడ ఉత్తమ హీరో. రేపు పోటీ పరీక్షలు అడిగితే సార్, ఒక 2020 సంవత్సరము నవంబర్ 25 నాడు ఎన్నో ఎమ్మీ అవార్డుల వార్షికోత్సవం వేడుకల్లో ఉత్తమ డ్రామా సిరీస్ అవార్డు ఢిల్లీ క్రైమ్ చిత్రానికి లభించింది. ఈ మధ్యన ఢిల్లీ క్రైమ్ చిత్రం ఏ అవార్డు లభించింది? ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే ఆస్కర్ అవార్డు. ఒక టెలివిజన్ రంగంలో ప్రధానమైన అవార్డు అంటే ఎమ్మీ అవార్డు సార్. అదేవిధంగా సార్ ఈరోజు ఒక 2020 సంవత్సరము నవంబర్ ఇక్కడ సార్ 25, రేపు నవంబర్ 26, 2 రోజుల పాటు సార్ ఇక్కడ 2 రోజుల పాటు అఖిల భారతీయ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ను గుజరాత్ రాష్ట్రంలో కెవాడియా ప్రాంతంలో రాష్ట్రపతి ప్రారంభించారు సార్. ఈ సమావేశం యొక్క థీమ్ సార్ వచ్చేసి శాసనసభ, న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖల సామరస్యపూర్వకమైన సమన్వయం సాధించి శక్తివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపించాలి సార్. ఇక్కడ ఒక 2020 సంవత్సరం నవంబర్ 25, రేపు 26 సార్ ఇక్కడ 2 రోజుల పాటు గుజరాత్లో కెవాడియాలో అఖిల భారతీయ 80వ ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు సార్. ఈ సమావేశాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సమావేశాన్ని వెంకయ్య నాయుడు, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవరాజ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు సార్. మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విజయం సాధించాలంటే, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విజయపదంగా ముందుకు నడవాలంటే శాసనశాఖ, న్యాయశాఖ, కార్యనిర్వహణ శాఖ ఈ 3 శాఖలు ఒక సమన్వయంతో పరస్పరంగా సహకరించుకుంటూ ముందుకు పోయినప్పుడే ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని ముందుకు తీసుకెళ్లే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేయాలనే అంశంపై పిలుపునివ్వడం జరిగింది సార్. అంతర్జాతీయ ప్రజాస్వామ్య పరిరక్షణ రోజు సెప్టెంబర్ 15, జాతీయ ప్రజాస్వామ్య పరిరక్షణ రోజు అక్టోబర్ 11, ప్రముఖ సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ
జన్మించిన రోజు సార్ ఇది. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2020 సంవత్సరం నవంబర్ 25, 26 నాడు గుజరాత్లో కెవాడియాలో 8వ అఖిల భారతీయ ప్రిసైడింగ్ అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశం థీమ్ ఏంది? ఎక్కడ జరిగింది ఈ సమావేశం? ఇలా పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ నేను ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ నవంబర్ 25 నాడు లేట్గా సార్, ఇప్పుడు వచ్చేసి అక్టోబర్ 17కి ఇక్కడ ఎలక్షన్ జరిగింది. నవంబర్ 25 నాడు న్యూజిలాండ్లో హమిల్టన్ వెస్ట్ నియోజకవర్గం నుండి ఎంపీగా గౌరవ్ శర్మ ఎన్నికయ్యారు. ఇతను సంస్కృతం భాషలో ప్రమాణ స్వీకారం చేశారు సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇది ఇంకేంటి సార్ అంటే ప్రధానంగా ఇక్కడ ఈయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సార్, ప్రవాసీ భారతీయుడు. అమీర్పూర్ ప్రాంతం సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఈ దేశం క్యాబినెట్లో కృష్ణ ప్రియాంక ఒక మంత్రిగా పనిచేస్తుంది సార్. ఈరోజు బ్రిటన్ పార్లమెంటుకు 25 మంది అంటే ఇందిరా కృష్ణ ప్రియాంక కూడా మంత్రి సార్ అక్కడ. ఇలా బ్రిటన్ పార్లమెంటుకు 25 మంది ప్రవాస భారతీయులు ఎంపీలుగా ఎన్నికయ్యారు సార్. ఇలా బ్రిటన్ యొక్క ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న భారత సంతతి చెందిన వ్యక్తి ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్. ఇలా త్వరలో అమెరికా క్యాబినెట్లో కూడా మన ప్రవాస భారతీయులు అత్యధికమైన హోదాలో కూడా వివిధ పదవుల్లో నియమితులైతున్న సంఘటన సార్. ప్రతి దేశంలో ఈ భారతీయుల యొక్క పాత్ర ఉంది సార్, భారత సంతతి పాత్ర ఉంది సార్. ఇక్కడ గతంలో ఏదో ఒక రోజు అమెరికా మేధావులు చెప్పారు, ఈ అమెరికా గడ్డ పైన ఏదో ఒక రోజు ప్రవాస భారతీయుడే ప్రెసిడెంట్ కాబోతుందని చెప్పి గతంలో పిలుపునిచ్చారు. ఈరోజు మన కమల్ హరీస్ కూడా అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన సంఘటన సార్. అమెరికా 1776 జూలై 4న అమెరికా స్వాతంత్రం వస్తే ఇవాళ 2020 సంవత్సరం సార్, 100 ఏండ్ల సంవత్సరాల చరిత్రలో ఒక అమెరికా దేశానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలంటే ఈమె సార్, కమల్ హరీస్. అదేవిధంగా సార్ అహ్మద్ పటేల్, సోనియా గాంధీ రాజకీయ గురువు సార్. 2014 సార్, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి సార్ అహ్మద్ పటేల్. ఈరోజు ఈయన కరోనా వైరస్ వలన మరణించారు సార్ ఇతను. అదేవిధంగా సార్ 1977 నుండి 1989 వరకు 3 సార్లు వరకు
లోక్సభ సభ్యుడిగా 1993లో గుజరాత్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సార్. వచ్చేసి తను మరి ముఖ్యంగా సార్ ఒక అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ సార్, ఇతను ఒక సీనియర్ నాయకుడు సార్. ఈ మధ్యన తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ సార్, అతను ఈ మధ్యన మరణించిన వ్యక్తి సార్. అంటే కరోనా వ్యాధితో వైరస్తో వచ్చేసి ఇక్కడ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఒక 2020 సంవత్సరం నవంబర్ 25 నాడు సార్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సార్ అయోధ్యలో నిర్మిస్తున్న ఎయిర్పోర్టుకు అయోధ్యలో నిర్మిస్తున్న ఎయిర్పోర్టుకు సార్ మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్టుగా నామకరణం చేయడం జరిగింది సార్ ఇక్కడ. అదేవిధంగా ముఖ్యంగా సార్ వచ్చేసి ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 25 నాడు బీహార్ శాసనసభ స్పీకర్గా విజయ్ సిన్హా ఎన్నికైనారు సార్. ఇక్కడ ఇతనికి 126 ఓట్లు లభించినాయి సార్. 126 ఓట్లు సార్ ఇక్కడ ఇతనికి లభించింది. అవధ్ బిహార్ చౌదరి పోటీ చేయగా ఆర్జేడీ తరపున 114 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు సార్. కొన్ని సంవత్సరాల తర్వాత సార్ ఇక్కడ బీహార్ యొక్క శాసనసభ స్పీకర్ ఎన్నిక జరిగింది సార్. ఎప్పుడైనా ఏకాగ్రంగా జరిగేది, ఈసారి ఎన్నిక జరిగింది సార్. ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 28 అంటే నవంబర్ 3, నవంబర్ 7 నాడు 3 సార్లు బీహార్ యొక్క శాసనసభకు 3 విడతల్లో ఎలక్షన్ జరిగింది సార్. ఇక్కడ 243 స్థానాలకు సార్ 126 స్థానాలు గెలుచుకుంది సార్ ఇక్కడ అంటే ఎన్డీఏ కూటమి. అదేవిధంగా సార్ వచ్చేసి ఇందులో జేడీయూ పార్టీ సార్ నితీష్ కుమార్ పార్టీ 43 స్థానాలై, 74 స్థానాలు బీజేపీ సార్, 75 స్థానాలు ఇక్కడ ఆర్జేడీ సార్ పెద్ద పార్టీగా అవతరించింది. ఒక నితీష్ కుమార్ ఇక్కడ 7వసారి సీఎంగా రీసెంట్లీ ప్రమాణ స్వీకారం సార్. వరుసగా 4 సార్లు నితీష్ కుమార్. బీహార్ పూర్వ చరిత్ర కలిగి సార్. షోడశమా జన పదాల్లో ఆనాడు మగధ సార్. ఆర్థికంగా శక్తివంతమైన బలమైన ప్రాంతం సార్ మగధ. ఆ మగధ ప్రాంతమే నేడు బీహార్ జార్ఖండ్గా చీలిపోయింది సార్. ఆనాడు శక్తివంతమైన ప్రాంతమే ఈనాడు పేద రాష్ట్రాలుగా మిగిలిపోయిన పరిస్థితి సార్. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక మహిళలకి 50% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలుపరిచిన తొలి స్టేట్ కూడా ఈ స్టేట్ సార్. కరెంటు పాలిటీ పరంగా బీఆర్ యొక్క ఎన్నికల గురించి అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులో బీఆర్ గురించి అడిగినా కూడా మనం ఈజీగా క్యాచ్ చేయాలి సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ దీంతో పాటు ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ నవంబర్ 25 నాడు
చిరు వ్యాపారుల కోసం తాడేపల్లి గూడెంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అండ్ ఈరోజు వైఎస్ఆర్ జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి చిరు వ్యాపారస్తునికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం సార్. 60 నుండి 100 కోట్ల రూపాయల వరకు సార్ ఎకనామికలీ సపోర్ట్ కోసం చిరు వ్యాపారస్తులకి రుణాలు ఇవ్వడానికి ఈ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించారు సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో తోపుడు పండ్ల మీద అరటి పండ్లు, జొమ పండ్లు పెట్టుకొని రోడ్ల పక్కన ఇరువైపులా కూడా పెట్టుకొని జీవన విధానం గడుపుతున్న ఎన్నో పేద కుటుంబాలు ఉన్నాయి. అలాంటి పేద కుటుంబాలకి, అలాంటి చిరు వ్యాపారస్తులకి ఆర్థిక సాయాన్ని అందించాలనే లక్ష్యంతోనే ఇలా జగనన్న తోడు కార్యక్రమాన్ని చిరు వ్యాపారస్తులు కూడా ఈరోజు అవకాశం కల్పించడం జరిగింది సార్. ఆల్రెడీ గతంలో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈరోజు కేవలం ఒక చిరు వ్యాపారస్తుల కోసం సార్ ఇది. వీళ్లకు ప్రతి కుటుంబానికి వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తునికి 10,000 రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అందించారు సార్. వీళ్ళకి రుణాలు ఇవ్వడానికి చిరు వ్యాపారస్తులకి 60 నుండి 100 కోట్ల రూపాయల వరకు కూడా ఒక ఫండ్ కేటాయించారు సార్. ఇలా ప్రత్యేకంగా చిరు వ్యాపారస్తులకి గుర్తింపు కార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇవ్వబోతున్న సంఘటన సార్. ఎవరు చిరు వ్యాపారస్తులు ఏంటి అనే అంశంపై పరిశీలన కోసం ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు కూడా ఇస్తూ ఉంటుంది సార్ ప్రభుత్వం. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 25 నాడు సార్ ఇక్కడ 2021 సంవత్సరంలో 93వ ఆస్కార్ అవార్డులకు దేశంలో 27 చిత్రాలను సార్ ఇక్కడ ఎంపిక చేశారు సార్. ఇక్కడ ఇందులో మరాఠీ చిత్రాలు ఉన్నాయి, హిందీ చిత్రాలు ఉన్నాయి, మలయాళం చిత్రాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సార్ ఇక్కడ జల్లీకట్టు, ఈ జల్లీకట్టు అనే మలయాళం చిత్రం సార్. ఈ మలయాళం చిత్రం సార్ ఇది ఫీచర్ ఫిలిం విభాగంలో ఎంపిక అయింది సార్. చిత్రం వచ్చేసి ఈ చిత్రాన్ని కథను అందించింది ఇక్కడ హరీష్ సార్ కథను అందించింది. ఈ చిత్రం దర్శకుడు సార్ ఇక్కడ దర్శకుడు వచ్చేసి చిత్రం సార్ ప్రధానంగా ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ సార్ లిజో జోస్ పిల్లా సెర్సి, ఇలిజో జోస్ వచ్చేసి కూడా సార్ పిల్లే సెర్సి అనే దర్శకుడు సార్. ఇక్కడ ఈ చిత్రంలో సార్ నటించిన వాళ్ళు ఆంటోనీ వర్గీస్ నటించారు సార్. ఇంకా చాలా మంది నటించారు. ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా
సందర్భంగా ఒక తమిళనాడు రాష్ట్రంలో సార్ ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎద్దుతో ఆట ఆడే క్రీడ సార్ ఇది జల్లు కట్టి క్రీడ. ఒకేసారి అక్కడ చాలా మంది రద్దీతో కూడిన జనం ఉంటారు సార్. అందులోకి కొన్ని ఎద్దులను వదిలేసి ఆ ఎద్దు యొక్క కొమ్ములు పట్టుకొని దాని ఊపిరాన్ని పట్టుకొని దాని మీదికి ఎక్కడానికి అంటే కింద పడేయడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భంలో కోపంతో ఆ జనమంతా చూసి అక్కడ ఆ పబ్లిక్ని చూసి బెదిరిపోతుంటాయి. కొద్ది జంతువులు అక్కడ అద్దులు కొద్దిమంది తొక్కుకుండా పోతే కొద్దిమంది ఇందులో చనిపోతారు. ఇలాంటి క్రీడ ఎద్దులను మానసికంగా జంతువులను మానసికంగా ఇబ్బంది పెట్టే క్రీడ వద్దని చెప్పి గతంలో సుప్రీంకోర్టుకు కొద్దిమంది ఫిర్యాదు చేస్తే, లేదు మా తమిళనాడు రాష్ట్రం యొక్క సాంప్రదాయక మా రాష్ట్రం యొక్క ప్రత్యేకంగా ఒక నృత్యం అంటే పండుగ ఇది. ఈ పండుగ మేము అక్కడ తరతరాల నుండి వస్తుంది. ఈ పండుగను మేము మాత్రం నిర్వహించుకుంటామని చెప్పి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి ఈరోజు ఈ పండుగను కూడా ఈ యొక్క వేడుకలు కూడా నిర్వహించుకుంటున్న యొక్క క్రీడ సరి యొక్క జల్లికట్టు క్రీడ. అక్కడ ఉన్న యొక్క ఈ ఆట ఆడే యొక్క పాల్గొనే యొక్క వ్యక్తుల మధ్య ఆ జంతువుల యొక్క మధ్య వచ్చేసి అక్కడ ఒక బాధాకరమైన యొక్క ఒక ఉద్వేగపూరితమైన యొక్క సంఘటనల పైన కూడా ఈ జల్లికట్టు చిత్రాన్ని మలయాళం భాషలో చిత్రీకరించారు సార్. ఇక్కడ వచ్చేసి రేపు 2021కి 93 ఆస్కర్ అవార్డుల యొక్క పిక్చర్ ఫిలిం విభాగంలో నామినేట్ అయిన చిత్రాల్లో జల్లికట్టు అనే యొక్క పిక్చర్ కూడా ఒకటిసారి ఇది ఈ భారతదేశం మొట్టమొదటిసారిగా ఆస్కర్ అవార్డుల ఎంపీ కోసం 1957లో పంపిన యొక్క వచ్చేసి ఇక్కడ సార్ పంపిన తొలి చిత్రం వచ్చేసి ఇక్కడ సార్. ఏంటి ఆ తొలి చిత్రం అంటే మదర్ ఇండియా. ఈ మదర్ ఇండియా అనే యొక్క చిత్రాన్ని పంపించారు సార్. ఈ మదర్ ఇండియా చిత్రంలో దర్శకుడైన మహబూబ్ ఖాన్ దర్శకుడు సార్. ఇందులో సునీల్ దత్తు, నర్గిస్ దత్తు ఇద్దరు కూడా ఈ చిత్రంలో నటించారు సార్. ఒక ఆస్కర్ అవార్డు ఎంపీ కోసం ఇండియా పంపిన మొట్టమొదటి చిత్రం అంటే మదర్ ఇండియా చిత్రం కూడా ఎంపికైంది సార్. ఇంతవరకు దాంతోపాటు సార్ 1989లో సలాం బాంబే, 2001లో లగాన్, ఆ తర్వాత దేవదాస్, కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ ఏదో చిత్రాన్ని కూడా మనం ఇక్కడ పంపిస్తున్నాం సార్. ఇంతవరకు భారతదేశానికి ఒక్క చిత్రాన్ని కూడా ఆస్కర్ అవార్డు మాత్రం రాలేదు. కాకపోతే మనకి ఇండియాకు వ్యక్తిగతంగా 5 ఆస్కర్ అవార్డులు కూడా రావడం జరిగింది సార్. 1983లో భాను అతేకు ది గాంధీ చిత్రంలో ఆమె కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగానికి ఇచ్చారు. అదేవిధంగా సార్ 1992లో సత్యజిత్ రేకు పతేర్ పాంచాలి చిత్రానికి ఆస్కర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ ఇంకా మనకి ఇంకా గుర్తు రావాలని సార్ అంటే 2009లో స్లమ్ డాగ్ అంటే 2009 కాకుండా సార్ 1997లో శేఖర్ కపూర్కు ది ఎలిజబెత్ అక్కడ చిత్రానికి ఈయన కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో ఆస్కర్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. అదేవిధంగా సార్ 2009 సంవత్సరంలో ఏఆర్ రెహమాన్కు స్లమ్ డాగ్ మిలీనియర్ చిత్ర విభాగంలో ఒకటి ఉత్తమ సంగీత దర్శకుడు, మరొకడు ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఏఆర్ రెహమాన్తో పాటు ప్రముఖ సినీ గేయ రచయిత గుల్జార్కి ఇచ్చారు. ఇద్దరికి ఉమ్మడికి ఇచ్చారు. రసల్ పుకటి కూడా వచ్చింది, కానీ ఆ డ్రమ్స్ వాయించిన బృందంలో ఆయన సౌండ్ మిక్సింగ్లో ఆయన ఒకరు, కానీ ఇలా ఇండివిజువల్లో మాత్రం వాళ్ళకి రాలేదు సార్. స్లమ్ డాగ్ మిలీనియర్ ముంబైలో బాల కార్మికుల యొక్క జీవన స్థితిగతుల గురించి వివరిస్తుంది. వికాస్ స్వరూప్ రాసిన క్యూ అండ్ ఆన్సర్ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 25 నాడు సార్ ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు 2వ స్వతంత్ర చైర్మన్గా గ్రేగ్ బార్లేకే ఎన్నికైనారు సార్. తను
న్యూజిలాండ్ కంట్రీ సార్. న్యూజిలాండ్ దేశం సార్. ఈయన కమర్షియల్ ఒక లాయర్ సార్. ఇతను 2012 నుండి న్యూజిలాండ్ జట్టుకు డైరెక్టర్గా కొనసాగుతున్నారు సార్. ఇతను సార్ ఇక్కడ మన శశాంక్ వచ్చేసి ఇక్కడ సార్ శశాంక్ మనోహర్ స్థానంలో నియమితులు కావడం జరిగింది సార్. ఇతను వచ్చేసి ఎన్నికయ్యారు. ఒక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సార్ 1909 ఇక్కడ జూన్ 15 నాడు సార్ స్థాపించారు. ప్రధాన కార్యాలయం దుబాయ్ సార్. కార్యాలయం దుబాయ్. 104 సభ్య దేశాలు ఉన్నవి సార్. వచ్చేసి ఈ మధ్యనే సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం సార్ అక్కడ ప్రధానంగా ఆ దేశ క్రికెట్ బోర్డు అక్రమాలకు పాల్పడుతుందని చెప్పి సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డును కూడా సస్పెండ్ చేయడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడతాడు సార్. 2020కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పేరేమిటి? దీనితో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి, ఈయనకంటే ముందు ఎవరున్నారు ఎక్కడ, ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొకటి సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి లక్ష్మీ బ్యాంక్ సార్. లక్ష్మీ విలాస్ బ్యాంక్ సార్. ఇది ఒక 1926లో కర్నూలు కేంద్రంగా కర్నూలు కేంద్రంగా సార్ ఇక్కడ స్థాపించారు కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తులు కలిసి. దీంతో పాటు సార్ వచ్చేసి 1958లో ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుగా గుర్తించింది సార్ ఆర్బీఐ. మరి ముఖ్యంగా సార్ ప్రజెంట్లీ బ్యాంకు అనేకమైన అప్పుల్లో ఉన్న సార్ ఈ బ్యాంకు. అలాంటి పరిస్థితుల్లో ఈ బ్యాంకును 2020 సంవత్సరము నవంబర్ 17 నాడు ఈ బ్యాంకును వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ఒక ఏంటి సార్ అంటే ఆ బ్యాంక్ వచ్చేసి ప్రధానంగా ఆ బ్యాంక్ ఏంటి సార్ అంటే డిబిఎస్ఏ బ్యాంకులో డిబిఎస్ఏ ఇండియా బ్యాంకులోకి విలీనం చేయడం జరిగింది సార్. ఇక్కడ ఈరోజు ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆమోదించింది, ఒకే సూత్రప్రాయంగా ఆమోదించింది, ఒకే విలీనం అంటే ఈరోజు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది సార్. ఈ మధ్య కొన్ని బ్యాంకులు సంక్షోభాలు ఉన్నాయి సార్. ఆయా బ్యాంకులు మెర్జ్ అవుతున్న సందర్భంలో గతంలో ఎస్ బ్యాంక్ సార్, ఆ బ్యాంక్ కూడా అక్రమాల్లో ఉంది. గతంలో చందా కోచర్ ఐసిఐసిఐ బ్యాంకులు ఆమె అవినీతి అక్రమాల పాల్పడింది సార్. ఈరోజు రేపు కరెంట్ ఎకనామీ పరంగా ఏమన్నాడు సార్ అంటే లక్ష్మీ విలాస్ బ్యాంకును ఏ బ్యాంకులకు విలీనం చేయడం జరిగింది, డిబిఎస్ఏ బ్యాంక్ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఇది ఏ ఇయర్లో స్థాపించారు, ఈ విధంగా పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ మధ్యన ఒక అప్పుల్లో కూరుకుపోయిన బ్యాంక్ సార్ ఇది.
దాదాపు ఈ బ్యాంకు రావడంతో డిబిఎస్ఏ బ్యాంకులో 22,500 కోట్ల రూపాయల యొక్క ఇందులో ధనం సార్, ఇక్కడ మూలధనం. ఇందులో ప్రతి కస్టమర్ సార్, లక్ష్మీ విలాస్ బ్యాంకులో ఉన్న ప్రతి కస్టమర్ నెలకు 25,000 రూపాయలు మాత్రమే సగటున తీసుకునే విధంగా అవకాశం కల్పించారు. దీనితో పాటు సార్ ప్రధానంగా ఈ బ్యాంకు దాదాపు అంటే వచ్చేసి ఇక్కడ సార్ 14 రాష్ట్రాల్లో కూడా ఈ బ్యాంక్ యొక్క వ్యవహారం అంటే లావాదేవీలు కూడా కొనసాగుతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. రేపు కరెంట్ ఎకనమీ పరంగా టోటల్ ఇంపార్టెన్స్ సార్ పోటీ పరీక్షలు వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి సార్. ఇక్కడ ప్లాటో ఆన్లైన్ యాప్ కొన్ని రోజుల వరకు ఇది అవకాశం ఉంటుంది. అనేకమైన క్లాసులు వినొచ్చు, ప్రతి కాంపిటేటివ్లో కూడా మీరు క్లాసులు వినొచ్చు సార్ ఈ పోటీ పరీక్షలో వచ్చేసి. ఈరోజు కరెంట్ అఫైర్స్ పరంగా సార్ ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ గురించి కానీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గ్రేగ్ బార్లేకే గురించి కానీ, రేపు 93వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుండి నామినేట్ అయిన చిత్రం పిక్చర్ కానీ, ఎమ్మీ అవార్డులు కానీ, వీటి గురించి రేపు ప్రధానంగా మనకు కరెంట్ అఫైర్స్ పరంగా టుడే కరెంట్ అఫైర్స్ పరంగా ఫోకస్ చేసే అవకాశం సార్ పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ. మరి అదేవిధంగా సార్ వచ్చేసి ఏ బిట్ ఎలాంటి బిట్ వచ్చినా మీరు కరెంట్ అఫైర్స్ మిస్ చేయదు సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.